ఫ్రెండ్స్ నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ మధురై స్పెషల్ తన్ని చట్నీ చూపించబోతున్నానండి. దీంట్లోకి పల్లీలు కానీ కొబ్బరి కానీ ఏమి వాడమన్నమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అంతేకాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో తాలింపు కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ప్రాసెస్ అనేది చాలా సింపుల్. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోతామా. మరి ముందుగా పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత దీనిలోకి 8 సగానికి తుంచుకున్నటువంటి పచ్చిమిరపకాయలను యాడ్ చేస్తున్నాను. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ చట్నీ అన్నది కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ అన్నది చాలా బాగుంటుందన్నమాట. ఇలా పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్న తర్వాత దీనిలోకి 5 తక్కువ పలుచుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఫ్లేమ్ అన్నది లో ఫ్లేమ్లోనే పెట్టుకుని చక్కగా 1-2 నిమిషాలు వేపుకోవాలండి. మరి ఇవి ఎక్కువ వేగన అవసరం లేదనమాట. ఇలా వేపుకున్న తర్వాత దీనిలోకి పెద్ద ఉల్లిపాయని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నానండి. దీన్ని కూడా చక్కగా 1-2 నిమిషాలు వేపుకోవాలన్నమాట. ఇలా వేపుకునేసరికి ఇవి లైట్గా కలర్ అన్నవి చేంజ్ అవుతుందండి. ఎక్కువగా వేగన అవసరం లేదనమాట. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎలా వచ్చిందో. ఇలా వచ్చిన వాటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాము. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి మనం చల్లారి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఇవి కూడా వేసుకొని తర్వాత దీనిలోకి 1/2 కప్ పుట్నాల పప్పును కూడా వేసుకోవాలండి. ఇవి వేసుకున్న తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఈ పచ్చడి నలగడానికి సరిపడా వాటర్ అన్నది యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలన్నమాట. ఇలా ఫైన్ పేస్ట్గా చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 3 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు వేసుకుని 1 నిమిషం చక్కగా వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత దీనిలోకి 1 రెమ్మ కరివేపాకు, 2 సగానికి తుంచుకున్నటువంటి ఎండుమిరపకాయలు వేసుకుని 1 నిమిషం చక్కగా వేపుకోవాలండి. ఇలా వేపుకున్న తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఫైన్గా చాప్ చేసినటువంటి సాంబార్ ఉల్లిపాయలను వేసుకోవాలన్నమాట. సాంబార్ ఉల్లిపాయలు వేసుకుంటే ఈ చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మన దగ్గర సాంబార్ ఉల్లిపాయలు లేదనుకోండి, నార్మల్ ఉల్లిపాయలైనా వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ నార్మల్ ఉల్లిపాయలే వేసుకున్నాను. ఇలా వేసుకొని ఉల్లిపాయలు అనేవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకోవాలండి. వేగిన తర్వాత చూడండి ఆనియన్స్ ఉన్నవి మంచి గోల్డెన్ కలర్ లో వచ్చాయి కదా. ఇలా వచ్చిన వాటిని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా ఉన్నాయో కదా. ఇప్పుడు ఈ పాయింట్ లో పొయ్యి అన్నది ఆఫ్ చేసి మనం ముందుగా రుబ్బుకున్నటువంటి చట్నీని కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి చక్కగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మిక్సీ జార్లో కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకుని ఆ వాటర్ను కూడా ఇక్కడ కలుపుకోవాలి. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ చట్నీ అన్నది చాలా జారుడుగా ఉంటుందన్నమాట. ఈ చట్నీ రుబ్బుకోవడానికి మొత్తం నేను వాటర్ అయితే మంచినీళ్ళ గ్లాస్ 1.5 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. అంతేకాదు ఫ్రెండ్స్, తాలింపులోనే ఆవాలన్నది కూడా యాడ్ చేశాను. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది, సారీ ఫ్రెండ్స్. నేనైతే ఈ చట్నీని ఇడ్లీతో ఎంజాయ్ చేస్తున్నానండి. అంతే ఫ్రెండ్స్, ఎటువంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీలోకైనాను చాలా చక్కగా ఉండేటువంటి తక్కువ టైంలో అయిపోయేటువంటి మధురై స్పెషల్ తన్ని చట్నీ రెడీ అండి. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మీకు